రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో జిట్టా కీలక పాత్రను వహించారు. యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడిగాను జిట్టా సేవలు అందించారు. ఆయన స్వగ్రామం భువనగిరి మండలం బొమ్మాయిపల్లి. 2009లో భువనగిరి ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో టీఆర్ఎస్ పార్టీని వీడిన జిట్టా ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అనంతరం యువ తెలంగాణ పార్టీను పెట్టారు. భువనగిరి నియోజకవర్గం నుంచి 2 సార్లు ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా జిట్టా పోటీ చేశారు. 2023 అక్టోబర్ 20న తిరిగి బీఆర్ఎస్ లో చేరారు ఆయన. అనంతరం యువ తెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో జిట్టా ఉన్నారు. అయితే బాలకృష్ణారెడ్డి మృతి పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మలిదశలో మొదలైన ఉద్యమంలో జిట్టా బాలకృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించారు. ఆయన స్వగ్రామం భువనగిరి జిల్లా అయినప్పటికీ ఆయన రాజకీయ ప్రస్థానం మాత్రం హైదరాబాద్ నుంచే మొదలైందని చెప్పాలి. హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో వివేకానంద యువజన సంఘం ఏర్పాటుతో ఆయన తన సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. ఒక దశలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువజన సంఘాలన్నింటినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి వాటికి రాష్ట్ర అధ్యక్షుడిగా, యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా జిట్టా బాలకృష్ణ ఉన్నారు. మొదటి నుంచి జాతీయవాద భావాలున్న జిట్టా బాలకృష్ణారెడ్డి బీజేపీ అనుబంధ సంఘంలో కీలకంగా ఆయన పనిచేశారు. 2009లో భువనగిరి నుంచి ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఉన్న సమయంలో తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించారు. ఆ తర్వాత కేసీఆర్ తో విభేదించి ఆయన బీజేపీలో చేరారు. బీజేపీలో కొంతకాలం ఉన్న తర్వాత ఆయన ఇటీవలనే ఎన్నికల కన్నా ముందు అటు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడి నుంచి తిరిగి ఆయన బీఆర్ఎస్ లో చేరి ప్రస్తుతం బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. అయితే గత కొంతకాలంగా దాదాపు నెల రోజులుగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురై సికింద్రాబాద్ లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆయనకు అటు బ్రెయిన్ కు సంబంధించి ఆయనకు ఇన్ఫెక్షన్ రావడంతో వైద్యులు ఆయన కాపాడడానికి తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. దాదాపుగా నెల రోజులుగా ఆయన చికిత్స పొందుతూ ఈ రోజు ఆయన కన్నుమూశారు. మరి కాసేపట్లోనే ఆయన మృతదేహాన్ని భువనగిరి ఆయన స్వగ్రామానికి తీసుకువెళ్లి అక్కడ అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులైతే ఏర్పాట్లు చేస్తున్నారు. జిట్టా బాలకృష్ణారెడ్డి కొంతకాలం ఒక పార్టీని కూడా స్థాపించారు. ఆయన బీజేపీలో ప్రస్తుతం ఉన్న రాణి రుద్రమ ఇద్దరు కలిసి యువ తెలంగాణ అనే పార్టీని కూడా స్థాపించారు. అటు జిట్టా బాలకృష్ణారెడ్డి మరణ వార్త విన్న అనేక తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జిట్టా బాలకృష్ణారెడ్డి లాంటి యువ నేతను కోల్పోవడం కొంతవరకు నష్టం జరిగింది. ఆయన ఎప్పుడు ఆయనకు ప్రత్యక్ష రాజకీయాలలో ఎప్పుడు గెలవనప్పటికీ కూడా ఆయన తను అనుకున్నది చేసుకుంటూ పోయారు. అటు సేవా కార్యక్రమాల్లో చాలా ముందుండే వాళ్ళంటూ ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులైతే ఆయన మృతదేహాన్ని అటు సికింద్రాబాద్ లోని ఒక ఆసుపత్రి నుంచి ఆ భువనగిరికి తరలిస్తున్నారు. అక్కడ ప్రజల ఆయన అభిమానుల సందర్శనార్థం మృతదేహాన్ని ఉంచిన తర్వాత ఈ రోజు సాయంత్రం ఆయనకు ఫామ్ హౌస్ లోనే ఆయనకు అంత్యక్రియలు చేయడానికి ఏర్పాట్లు చేశారు. రైట్, థాంక్యూ పవన్.